మీరు ఎప్పుడైనా ఆలోచించారా సముద్రంలో పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు షిప్స్ ఎందుకని పడిపోవు? దీని వెనక ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. అదేంటో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షిప్స్ అనేవి దాని వెయిట్ కన్నా ఎక్కువ వాటర్ని పుష్ చేస్తాయి. ఇందులో ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తారు. సింపుల్గా షిప్ అనేది వాటర్ని కిందకి పుష్ చేస్తుంది. వాటర్ అనేది షిప్ని పైకి లిఫ్ట్ చేస్తుంది అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ బ్యాలెన్స్ చేసి షిప్స్లో వెయిట్ కింద సైడ్కి కాన్సన్ట్రేట్ చేస్తారు. దీనివల్ల షిప్ అనేది ఫ్లిప్ అవ్వదు. ఒకేసారి అలలు వచ్చిన షిప్ అనేది ఊగుతుంది కానీ పడిపోదు. అండ్ షిప్స్ లో స్పెషల్ ట్యాంక్స్ ఉంటాయి, వాటిని వాటర్ తో ఫిల్ చేస్తారు. ఇలా చేయడం వల్ల షిప్ కి ఎక్స్ట్రా స్టెబిలిటీ వస్తుంది. స్ట్రోమ్ లో కూడా షిప్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అండ్ షిప్ కింద పార్ట్లో చాలా వైడ్ గా ఉంటుంది. మనం లెగ్స్ ని స్ట్రెచ్చింగ్ చేసి నిలబడితే స్టేబుల్ గా ఉంటాం కదా, అదే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తారు. అండ్ షిప్స్ లో సెన్సార్స్, స్టెబిలైజర్స్ ఉంటాయి. వేవ్ డైరెక్షన్స్ కి అడ్జస్ట్ అయ్యి షిప్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, షిప్ డిజైన్ లో సైన్స్ ప్లస్ ఇంజనీరింగ్ యూజ్ చేయడం వల్ల పెద్ద ఆలోచన కూడా షిప్ కి ఏమీ కాదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. దీనిపై మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.